ప్రత్యేకమైన ప్రదేశానికి వచ్చాము. క్యాపిటల్ సిటీ అమాన్లో ఉన్నాం కదా. ఇప్పుడు మేము ఒక కొండపై ఉన్నాము. అలాగే అసలు ఈ సిటీ మొత్తం అంతా మనం చూసుకుంటే కొండ మీద పూర్తిగా విస్తరించిపోయిందని చెప్పచ్చు. 40 లక్షల మంది పైగా ఇక్కడ నివసిస్తున్నారు. మామూలుగా కంట్రీ పాపులేషన్ ఏమో 1,10,00,000. అద్భుతమైన రోమన్ థియేటర్. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని 3,800 సంవత్సరాలు అంటే బీసీ 1800 సంవత్సరాల నుండి ఇక్కడ పెద్ద పెద్ద రాజులు రాజ్యాలు రూల్ చేశారంట. ఇక్కడున్న నా ముందు ఒక సిటాడెల్, ఆ సిటాడెల్లోనే ఉన్నాను ఇప్పుడు నేను. కానీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అదిగోండి కనబడుతుంది కదా. కరెక్ట్గా బీసీ 3rd సెంచరీ నుండి బీసీ 1st సెంచరీ వరకు రోమన్స్ ఇక్కడ రూల్ చేశారంట. పెద్ద పెద్ద కింగ్డమ్స్ 10 పైగా మారినాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. ఎక్కడ చూసినా కూడా మళ్ళీ కరెక్ట్గా అక్కడ చూస్తున్నారు కదా రోమన్ థియేటర్ ఉంది కదా, దానిపైన ఒక గుట్టలాగా కనబడుతుంది కదా. ఆ గుట్ట లోపల కూడా బంగారం ఉందని చెప్తూ ఉంటారు. ఈ మధ్యనే కొన్ని ప్రదేశాల్లో కూడా ఇక్కడ బంగారం అసలు టన్నులు బయటపడిందంట. కరెక్ట్గా మనం తెలుసు కదా, ఈ ప్రపంచంలోనే సెంటర్లో ఉన్నామని చెప్పచ్చు. అన్నిటికీ యూరోప్కి, ఆసియా ఖండానికి, మొత్తం ఆఫ్రికా ఖండానికి. అలాగే వెనక పక్క మనం చూసుకుంటే అద్భుతమైన ఒక టెంపుల్ ఉంది. ఇదిగోండి రోమన్స్ నిర్మించిన హెర్క్యులస్ టెంపుల్. ప్రపంచంలో 7 వింతల్లో మనం థియేటర్ చూసుకున్నాం కదా, అది 4,000 కెపాసిటీ అయితే ఇక్కడ కనబడుతున్నది ఇది 6,000 మంది కూర్చోవచ్చు అంట ఈ రోమన్ థియేటర్లో. దీన్ని 2వ సెంచరీలో నిర్మించారు బీసీ. ఈ కొండ మీద కరెక్ట్గా టెంపుల్ ముందు ఒక సెమిట్రీ ఉంది. కానీ ఈ సెమిట్రీలో ఉన్న సమాధులు అసలు ఎవరి అని చెప్పి ఇంకా అన్ఐడెంటిఫై చేయలేకపోయారని చెప్తున్నారు. ఈ గ్రేవ్స్ కూడా నాట్ నోన్ అంటున్నారు. వీటి గురించి చరిత్ర కూడా ఎవరికీ తెలియదంట. అసలు ముఖ్యంగా ఈ అమాన్లో ఈ ప్రత్యేకమైనది ఇదిగోండి హెర్క్యులస్ టెంపుల్ చూసారు కదా, కేవలం పిల్లర్ల వరకే ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ శిథిలాలు కూడా దొరకలేదని చెప్తున్నారు. మేబీ అయి ఉండొచ్చు అంట. ఇక్కడ ఈ నిర్మాణం పూర్తిగా అవ్వకుండానే ఆగిపోయినట్లుగా అంటున్నారు. మనం హాలీవుడ్ మూవీ హెర్క్యులస్ మూవీస్ చూసాం కదా, చాలా పవర్ఫుల్ మూవీస్. చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇదిగోండి చూడండి, కపుల్స్ అంతా ఇక్కడికి వచ్చారు. ఇది ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ స్పాట్ అనుకుంటా వాళ్ళకి. అందమైన ఫోటోలు దిగుతూ ఇక్కడ హెర్క్యులస్ టెంపుల్ ముందు. ఇదే సైట్లో 13 మీటర్లు ఎత్తుండే ఒక స్టాచ్యూ ఉండేది. దానికి సంబంధించిన చెయ్యి చూడండి, అదిగోండి ఏళ్ళు. కేవలం మనకి 3 ఏళ్ళు కనపడుతున్నాయి కదా. రోమన్ టైంలో నిర్మించిందని చెప్తున్నారు. మొత్తం పాలరాతితో. ఏమీ లేవు అసలు. ఈ గత 2,000 సంవత్సరాల్లో ఎన్ని యుద్ధాలు జరిగినాయో ఇక్కడ ఈ ప్రాంతంలో. ముఖ్యంగా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళారు చూడండి ఈ టెంపుల్ కట్టడం కోసం. హెర్క్యులస్ టెంపుల్ 2,000 సంవత్సరాల క్రితం ఉపయోగించిన వీళ్ళు తిరగలి. అలాగే చూడండి ఆ బండ రోల్ బండ లాగా ఉండి ఎన్ని ఇంకా వస్తువులు చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే అప్పట్లో చూడండి కిటికీలు ఎలా నిర్మించారు చూసారా, రాళ్ళ మధ్యలోనే. చూడండి గ్రీక్ భాష అయి ఉండొచ్చు. ఇక్కడ మరికొన్ని సమాధులు ఉన్నాయి. ఇవన్నీ ఇదిగోండి. వీటిలో ఒకవేళ మనుషుల్ని పాతిపెట్టి ఉంటే అప్పట్లో రాజులు రాణిల్ని తప్పకుండా వజ్ర వైడూర్యాలు కూడా పెట్టే ఉంటారు. మొత్తం ఇక దోచుకుపోయి ఉంటారు దుండగలు. మన సంక్రాంతి పండగే గుర్తొచ్చింది. వీళ్ళని చూడగానే పిల్లలు చక్కగా గాలిపటాలు ఎగరేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద గాలిపటాలు. అదిగోండి ఆకాశంలోకి అదరగొట్టారు. దాని మీద మంచిగా లవ్ సింబల్ కూడా ఉంది. గుడ్, వెరీ గుడ్. ఓ థ్యాంక్ యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయాల పిల్లడు ఆ మాట అంటాడని. థ్యాంక్ యూ. వి లవ్ జార్డన్. Yeah. I love you India. I love you Pakistan. Okay. كمان احكي؟ Mike. مايك. Oh, it's okay, good. Are you going school? school. Which class? You are YouTuber? Yes. You are YouTuber? Yeah. Which Yeah? class? I'm No, class. 4, 5. لا لا 8th class? we are Arabic. Very good. We are Arabic. No problem. Yeah, good. Arabic is good. Okay. YouTube. Yeah. هم مشوين علي. انا فاهم عليه. انا تعبان. Thank you. Nice talking to you. Bye. باي. రోమన్ల కాలంలో పిల్లలు మరణించిన తర్వాత ఇదిగోండి వాళ్ళ కాఫిన్స్ ఇలా ఉండేవి. పిల్లలు
ఏదో ఒక అనారోగ్య కారణాల వల్ల చనిపోతే ఇట్లా దీంట్లో పెట్టేవారంట. తర్వాత వాళ్ళ అస్థిపంజరం కూడా మనకి నిజమైనది చూపిస్తున్నారు చూడండి. అలాగే ఇక్కడ రోమన్ టైంలో హౌసెస్ ఉంటాయి కదా, ఆ హౌసెస్ కింద లివింగ్ రూమ్లోనే ఉంచుకునేవారంట పిల్లలు ఒకవేళ మరణిస్తే, ఎందుకంటే ఆ పిల్లలు కూడా వాళ్ళతోనే ఉన్నట్లుగా. దారిలో వెళ్తుండగా గమనించాము, గ్రాండ్ గా ఇక్కడ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. వావ్, ఒక క్రెయిన్ పెట్టి ఆ క్రెయిన్ కి లైట్లు వేలాడేసి పందిర్లాగా వేశారు. మొత్తం డాన్సులు వేస్తున్నట్టున్నారు లోపల. వావ్, అందరూ కలిసి డాన్స్ చేయడం ఇంకా చాలా బాగుంది.